హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇషితా టేల్స్. సో ఈరోజు మనం సూపర్ టేస్టీ అండ్ ఈజీగా చేయగలిగే అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో ఈ రెసిపీ అయితే 5 minutesలో అయిపోతుంది. ఈ రెసిపీని మనం టమాటో చారులో కానీ సాంబార్లో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, పసుపు, ఉప్పు, కారం, తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా అరటికాయలు తీసుకొని వాటిని కట్ చేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టినట్టుగా ఒక గిన్నె, దాంట్లో ఇంకో గిన్నె పెట్టి కొన్ని వాటర్ వేసి, అలాంటి ప్లేట్ రైస్ కుక్కర్లో వస్తుంది యాక్చువల్గా, అలాంటి ప్లేట్ పెట్టి దాని మీద అరటికాయలు ప్లేస్ చేసి ఒక 10 minutes వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత అరటికాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట. వాటిని మనం తొక్క తీసి వాటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ ముక్కలు అనేవి దాంట్లో వేయాలి. ఈ అరటికాయ ఫ్రై కోసం మేమైతే దాని కాంబినేషన్ టమాటో చారు చేస్తున్నాం. దాన్ని కూడా పోపు పెట్టేశాము. అరటికాయ సన్న సన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి కళాయి అయితే పెట్టేసుకుందాము. కళాయి పెట్టి దాంట్లో 4 పావులు ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడవగానే తాలింపు గింజలు వేసేసి, కొంచెం జీలకర్ర వేసేసి, అది కొంచెం వేడవగానే తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కాసేపు అలా వేగనివ్వాలి. వేగగానే దాంట్లో కొంచెం పసుపు వేసుకొని అది కూడా అలా కలిపేసుకొని తర్వాత అరటికాయ ముక్కలు అయితే దాంట్లో వేసేయండి. అరటికాయ ముక్కలు మాత్రం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలి. అడుగంటుతుంది అది అనుకుంటే ఏం కాదు, కానీ అవైతే వేగాలి. వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. అక్కడ ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మీరు ఎక్కడ మూత అయితే పెట్టవద్దు. ఉల్లిపాయలు వేగేటప్పుడు అల్లం పేస్ట్ వేసాము, అది చెప్పడం మర్చిపోయాను. సో మీరు కూడా యాడ్ చేయండి చూసినట్లుగా. సో తర్వాత ఏంటంటే అవి చూసారు కదా ఎలా ఫ్రై అయ్యాయో ముక్కలు, అడుగంటాయి అని మాత్రం పట్టించుకోకండి, ఏం కాదు. సో అవి ఆ కలర్ వచ్చాక అప్పుడు కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని అటు ఇటు కలిపేసేయండి. ఆఫ్టర్ 5 minutes ఉప్పు కారం అయితే ముక్కకు పట్టేస్తుంది. తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేయండి, పైన కొంచెం చల్లేసేయండి. లాస్ట్లో డెకరేషన్ కోసం కొత్తిమీర మాత్రం మర్చిపోవద్దు. నాకు అసలు నచ్చదు, బట్ వేసాము. చూడండి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. టమాటా చారులో ఈ అరటికాయ ఫ్రై అయితే అద్భుతంగా ఉంది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Bye bye.